ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక వ్రత కల్పనలో ఈ యొక్క శ్రావణ మహాలక్ష్మి, శ్రావణ వరలక్ష్మి అంటాం మనం. శ్రావణ వరలక్ష్మి వ్రత కల్పనలోనండి 2వ శుక్రవారం మనం అంతా కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాం. కిందటి సంవత్సరం అనుకుంటారు ఒక వివాదం ఒకటి వచ్చింది, 2వ వారమా 3వ వారమా అని చెప్పేసి అప్పుడు మనం మాట్లాడుకున్నట్టున్నాం. అయితే అక్కడ 2వ శుక్రవారము అని శాస్త్రంలో చెప్పలేదండి. శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం అని చెప్పారు. కిందటిసారి ఏమైందంటే పౌర్ణమి ముందు రోజు 3వ శుక్రవారం వచ్చింది. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి వారం 3వ వారమే అయింది తప్ప 2వ వారం కాదు. కావున ఏమాత్రము సందేహాలు లేకుండా 3వ వారమే చేసుకోవాలి అనేటటువంటిది మనం కిందటిసారి మనం చెప్పాము, అందరూ అదే చేశారు. కావున 3వ వారము లేదా 2వ వారం పౌర్ణమికి ఏ వారం దగ్గరగా ఉంటే ఆ వారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈసారి ఏమైందంటే పౌర్ణమి నాడు 3వ శుక్రవారం వచ్చింది, పౌర్ణమి రోజే వచ్చింది. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సమస్య వస్తుంది, ఏం చెయ్యాలి అని చెప్పేసి ముందే జరుపుకోవాలన్నా అంతే కదండి. కాకపోతే పౌర్ణమి ఆ రోజున ఉదయం 9 వరకే ఉంది. అలాగ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాత్రి పౌర్ణమి ఉన్న రోజునే మనం ఒక రకంగా పౌర్ణమిగా చెప్పవలసి ఉంటుంది. సంకల్పాలకు సరే మనం చెబుతాం, కానీ పౌర్ణమి రాత్రి విశిష్టమైనది ఉండాలన్నమాట. అలా చూసినప్పుడు మనకి ఏమిటంటే గురువారం నాడు రాత్రే పౌర్ణమి ఉంటుంది. కావున ఈసారి 2వ శుక్రవారమే మనం వరలక్ష్మి చేసుకోవాలి.